బాబు నీ పేరు? నా పేరు తరుణ్ గాంధీ అండి. నేను హెచ్పి గాంధీలో ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉండేది. అయితే నాకు దగ్గర 20 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నాకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉందండి. ఇప్పుడు నా వయసు 32 సంవత్సరాలు. ఎప్పుడు కూడా నేను ఇలా వైన్ షాపుల దగ్గర కొనుక్కున్న కోటలు లాక్కోవటం, లేకపోతే వాడేదో చేసాడు కదా అని మనం వాడికి మందలు ఇస్తే వేరే బ్యాచ్లు వేసుకొచ్చి కోచేస్తా అంటాం, కేసు పెడతానంటే మిద్దరు ముగ్గురు మనిషి కొట్టియటం, అలాంటివన్నీ చేస్తున్నారు. భవానీపురంలో ఒకటి, ఇక్కడ భవానీపురం గొల్లపూడి వైన్స్ దగ్గర ఒకటి, వీళ్ళు జేబులో రూపాయి బిల్ల ఉన్నదో వీళ్ళు అక్కడ కూర్చొని కొనుక్కునే వాళ్ళు అది ఇచ్చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ అది బ్లేడ్ బ్యాచ్ అంటున్నారండి. వాస్తవంగా అయితే బ్లేడ్ బ్యాచ్ కాకుండా మందు తాగే వాళ్ళకి ఈ బ్లేడ్ బ్యాచ్లకి కొంచెం ఫ్రెండ్షిప్ ఉందండి. కొంతమందికి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళంతా ఒక బ్యాచ్ల కింద ఒక 5-6 బ్యాచ్లు పైన ఉన్నారు. జ్యోతినగర్ అని చెప్పేసి, పలానా కొల్లపూడి కట్ట మీద అని చెప్పేసి, ఇట్లా చాలా మంది వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ వైఎస్ఆర్ కాలనీలో కూడా ఉన్నారు. వాళ్ళని కోసేసుకోవటం, లేకపోతే మిమ్మల్ని కూడా కోసేస్తామని భయభ్రాంతులకు గురి చేసి దోచుకుందామని ట్రై చేస్తున్నారండి. అది కాక వీళ్ళు మళ్ళీ ఏదైనా చేసి వీళ్ళు ఇక్కడ ఉండరు, పారిపోతారు. వీళ్ళ తాలూకా ఫ్రెండ్స్ అనుచరులు వీళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకటికి రింగేసి కావాలని గెలిగి కొట్టేసి ఇలాంటివన్నీ చేద్దామని చూస్తున్నారు. అది ఇందుమూలంగా నేను దీనికి ఏం అనట్లేదు. ఈ వైన్ షాపుల దగ్గర కూడా ఇవన్నీ అరికట్టడానికి అక్కడ కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ పెడితే ఇలాంటి ఏమైనా జరిగితే వాళ్ళు రక్షణ చేసుకుని వెంటనే వస్తారు. వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఎవరో కష్టపడి సంపాదించే సొమ్ము దోచుకోవడానికి వీళ్ళెవరండి? అదేనండి నేను చెప్పాలనుకున్నాను. సరే, ఓకే బాబు, అలాగే మీడియా దృష్టికి తీసుకెళ్దాం, వాళ్ళు పనిచేస్తారు మీ సమస్యలు. ఓకే అండి. మళ్ళీ ఇంకొక విషయం ఉందండి. వీళ్ళు మామూలుగా దొంగతనాలు చేస్తా ఊరికే ఒకరిని తాగిచ్చి తీసుకెళ్ళి ఈ దొంగతనంలో వాడిని ఏమి చేయని కూడా ఇరికిద్దామని ఇచ్చేస్తున్నారు. అలా ఉన్న అడ్డం తిరిగితే వేరే వాడిని కోసేసి ఈ 90 తాగినోడి మీద కేసు, వీడితో పాటు 90 చేసిన పుణ్యానికి వీడు చేసిన పనులకి వీడు కూడా వాటా పంచుకోవాల్సి వస్తుంది. అదాగా ఎలాగది అనుకున్న జరగకపోతే వీడు 10 మంది 8 మందిని వేసుకొచ్చి ఎక్కడ ఉంటే అక్కడ వచ్చి కొట్టేసి వెళ్ళిపోతుంది. అదే అండి జరుగుతుంది. ఇది కొంచెం లా అండ్ ఆర్డర్ దృష్ట్యా తీసుకొని ఇలాగ కొన్ని చోట్ల నిఘా పెట్టాల్సిందిగా కోరుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ బాబు. అధికారుల దృష్టి తీసుకెళ్దాం, వాళ్ళు స్పందిస్తారు నీ సమస్యలు. థ్యాంక్ యూ.